ఎప్పుడైనా విన్నారా? రాజమండ్రి అంటే ఫేమస్ ఏంటంటే కోటిలింగాలు, గోదావరి, గోదావరి బ్రిడ్జ్ వీటి చెప్పుకునేవారు. ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ అని చెప్పుకుంటున్నారు ఎవరైనా. రాజమండ్రి ఏంటంటే ఫేమస్ బ్లేడ్ బ్యాచ్. ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసింది కదా. ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా? ఈ వైసీపీ పార్టీ వచ్చినప్పటి నుంచి మొదలైంది. నాయకుడు ఎలా ఇప్పుడు పులివెందల నాయకుడు ఆయన అక్కడ ఎలా ఉంటుందో రాజకీయం ఇక్కడ కూడా అలాగే తీసుకొస్తున్నారు. అక్కడ దళితులు మేనమామ అని చెప్పుకునే ఈయన అక్కడ దళితులకి అది కనీసం మాట్లాడే హక్కు ఉంటుందా? ఓటేసే హక్కు ఉందా? వాళ్ళు ఎవరు ఓటేయమంటే వాళ్ళకి అలా వాళ్ళు నిర్ణయిస్తారంట. పెద్ద కూర్చుని ఆ పెద్ద ఎవరు డబ్బులు తీసుకుంటాడు వీళ్ళ దగ్గర. ఆ పెద్ద ఆయన నిర్ణయిస్తాడంట. వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళు ఓట్లు వేయాల్సిందే, మాట్లాడటానికి లేదు. అక్కడ రాజకీయం అలాగే నడుస్తుంది. ఇది అందరికీ తెలుసు. తెలిసినా కొంతమందికి జగన్ రెడ్డి గారు నచ్చుతున్నారు కాబట్టి జగన్ రెడ్డి గారు ఏం చేసినా వాళ్ళకి పర్వాలేదు. అలాంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళకి కూడా తెలుసు. దళితులు మేనమామ అని చెప్పుకుంటాడు ఈయన. అక్కడ దళితులకు మాట్లాడే హక్కే లేదు. అటువంటి రాజకీయాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు.